నవ్వుతున్నారు. నవ్వటం అంటే ఒక రకమైన డిటర్మినేషన్తో. ఏమనంటే మంత్రి గారిని పిలుచుకున్నాం, మన కోరికలను బలంగా ఆయన ముందు చెప్దామని. ఈ కోరికలు ఎంత బలంగా ఉన్నాయో ఈ రోజున బందర్ రోడ్లో మన జర్నలిస్ట్ మిత్రులు అనంతపురం నుండి శ్రీకాకుళం వరకు రాష్ట్రం నలుమూలల నుండి వందల సంఖ్యలో కొంతమంది చెప్పి కొంతమంది అప్పటికప్పుడు బయలుదేరి ఒక ఉత్సాహంతో డిటర్మినేషన్తో సాధించుకుందాం, మనం మంత్రి గారి ముందు ప్రభుత్వం ముందు మన కోరికలు బలంగా పెడదాం. చాలా కాలం నుండి మన కోరికలు అమలు కాకుండా ఉన్నాయి. గత ప్రభుత్వం, అంతకుముందు ప్రభుత్వం, అప్పటి నుండి అలాగా వచ్చేస్తున్నాయి. చాలా మంది చాలా సమస్యలు పరిష్కరిస్తూ ఉన్నారు, సంతోషం. కానీ జర్నలిస్టు సమస్యలు వచ్చేటప్పటికి వెనకపాటు ఎందుకు వస్తుందో అర్థం కావట్లా. అందరి సమస్యలు మనం పత్రికల్లో రాస్తాం, మీడియాలో చెప్తాం, అందరి సమస్యలు మనకు కావాలి. కానీ మన సమస్యలు ఎవరికి కావాలి? ప్రభుత్వానికే కావాలి, అందులో మన మినిస్టర్ గారికే కావాలి. అందుకనే ఈరోజు మన మినిస్టర్ గారు వచ్చారు, చాలా సంతోషం. మేము జనరల్ సెక్రటరీ ఆంజనేయులు గారు చాలాసార్లు మంత్రి పార్థసారథి గారిని కలిసాం అనేక సందర్భాల్లో. చాలా జర్నలిస్టులకి మిత్రులుగా, వాళ్ళ సమస్యలను అర్థం చేసుకునేవాడిగా ఆయన ఆలోచనలు సభకు నమస్కారం. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్, ఆంధ్రప్రదేశ్ బ్రాడ్కాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్ సంయుక్తంగా నిర్వహించిన ఈ ర్యాలీని విజయవంతం చేసిన రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి విచ్చేసినటువంటి జర్నలిస్ట్ మిత్రులందరికీ ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మనం పిలవగానే మన కోరిక బంధించి మన సమస్యలను వినడానికి విచ్చేసిన సమాచార శాఖ మంత్రివర్యులు కురుసు పార్థసారథి గారికి స్వాగతం పలుకుతున్నాను. అలాగే వేదిక మీద ఉన్న ఇతర జర్నలిస్టు మిత్రులందరూ ఇలాంటి ఫెడరేషన్ నాయకత్వం ఇది. ఈ నాయకత్వం సారథ్యంలోనే ఇవాటి ఈ కార్యక్రమం విజయవంతమైంది. అధ్యక్షుల వారు ఆల్రెడీ సమస్యల ప్రస్తావన చేశారు. మన ఆల్ ఇండియా సంఘం, నేషనల్ అలయన్స్ ఆఫ్ జర్నలిస్ట్ పిలిపించింది ఒకే నినాదం, సేవ్ జర్నలిజం, ప్రొటెక్ట్ జర్నలిస్ట్. నేను ముందు ఈ నినాదం అన్నప్పుడు ఏదో జనరల్గా ఉంది కదా ఏంటి అంటే, కానీ దాని ఇబ్బంది, కష్టము ఇప్పుడు అర్థమవుతా ఉన్నది. ఒక్కొక్క దెబ్బ మీద పడుతూ ఉంటే ఇవాళ జర్నలిస్టులు ఎవరు కాదు, ఎవరేమిటి, ఈ వృత్తి ఏమైపోతా ఉన్నది, ఈ వృత్తికి వచ్చినటువంటి కష్టము అంతా ఇంత కానటువంటి దశకు వెళ్ళిపోయినాం. కాబట్టి ఖచ్చితంగా ఆల్ ఇండియా సంఘం చెప్పినటువంటి సేవ్ జర్నలిజం అనే దాన్ని మనం మన వృత్తిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉన్నది. అలాగే ప్రొటెక్ట్ జర్నలిస్ట్, మరి ఈ వృత్తిని కొనసాగిస్తున్న జర్నలిస్ట్ కూడా రక్షించుకోవాల్సినటువంటి పరిస్థితి ఇవాళ వచ్చింది. ఇది కేవలం ఈనాటి ఈ సభకు వచ్చినటువంటి మన వల్లనో లేకపోతే మనం ఇచ్చిన నినాదాలతో స్పందించే జనం వల్లనో మాత్రమే సాధ్యం కాదు. దానికి పాలక పక్షాల, రాజకీయ పార్టీల సంఘ అంటే అందరి సహకారం, తోడ్పాటు ఉంటేనే ఇది సాధ్యం తప్ప మరొకటి కాదు. ఇవాళ ఈ వృత్తి ఎంత విచిత్రంగా మారిపోయిందో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లే. మనం ఇక్కడ ఇది బహిరంగ సభ అయినా, లేదు మన ఆత్మీయ సమ్మేళనం అయినా, మరొకటైనా మంత్రి గారు వచ్చారు కాబట్టి వారి ముందు
మనం కొన్ని నిజాలుగానే మాట్లాడుకోవాల్సినటువంటి పరిస్థితి ఇవాళ ఉన్నది. సార్ మీకు తెలియదు కాదు, ఇవాళ మమ్మల్ని జిల్లాల్లో బ్లాక్ మెయిలర్లు అంటున్నారు. ఎక్కడి దాకా ఎందుకు ఈ సభకు రావడానికి చాలా జిల్లాల్లో వచ్చిన వాళ్ళు పడ్డ ఇబ్బందులు ఏమిటో మా వాళ్ళందరికీ బాగా తెలుసు. అంటే ఈ వృత్తిలో కొనసాగడం ఇవాళ దీనికి కారణము నేను సోషల్ మీడియా ఆవిర్భావము మరొకటి నేను చెప్పలేను. కారణం ఏంటంటే సోషల్ మీడియా వల్ల జరుగుతున్న మేలు ఉన్నది, కీడు ఉన్నది. కానీ ప్రభుత్వాలు మాకు సంబంధించిన చట్టాలు చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ వృత్తికి నష్టం కలగకుండా, ఈ వృత్తి కొనసాగింపుకు ఇబ్బంది లేకుండా ఉంటుందనేది మా అభిప్రాయం. దీన్ని కొంచెం ప్రభుత్వం దృష్టికి మీ ద్వారా తీసుకెళ్లాలని, ముఖ్యమంత్రి గారి దృష్టికి, అలాగే మంత్రివర్గం దృష్టికి, దానిలో ఇది చర్చ జరగాలని మేము కోరుకుంటా ఉన్నాం. ఇందాక మా అధ్యక్షుల వారు మాకున్న రొటీన్ సమస్యల గురించి, చాలా కాలంగా ఉన్న ఇళ్ల స్థలాలు, పెన్షన్, లేకుంటే ఈ ఇతర సమస్యలు, వీటి గురించి ప్రస్తావన చేశారు. కానీ వృత్తికి వచ్చిన అతిపెద్ద ప్రమాదాన్ని మీరు పట్టించుకుంటే మేము అందుకనే దీని మీద మీడియా కమిషన్ వేయమని అడుగుతా ఉన్నాం. ఇవాళ దేశంలో మాకున్న వర్కింగ్ జర్నలిస్ట్ యాక్ట్ రద్దయిపోయింది, మాకున్న పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్ట్ రద్దయిపోయింది. అంటే ఇవాళ చేయాలా, ఎన్ని గంటలు పని చేయాలా, వీళ్ళకి ఏ సదుపాయం ఉంటుంది, ఏ జీతం ఎంత, లేకుంటే ఇతర సదుపాయాలు ఏమన్నా ఉన్నాయా లేవా అని తెలియని ఒక విచిత్రమైన పరిస్థితిలో ఇవాళ జర్నలిస్టులు పనిచేస్తూ ఉన్నారు. నేను ఇంతకుముందు మా సమావేశాల్లో చెప్పేవాడిని, బట్టల కొట్టులో గుమస్తాకు రక్షణ ఉంటుంది, మనకు ఉండదు అని. ఇవాళ ఇలా మా సమావేశాలు చెప్పింది ఎవరన్నా విన్నారో, కేంద్రానికి చెప్పారో కానీ ఆ ఉన్న బట్టల కొట్టు వాళ్ళకు కూడా రక్షణ లేకుండా తీసేశారు. ఇవాళ కార్మిక చట్టాలన్నీ రద్దు చేశారు, వాటి స్థానంలో కోర్టులు తెచ్చారు. మేము ప్రభుత్వాన్ని అర్థిస్తోంది, ఈ కోర్టులు వచ్చినాయి, కోర్టులు ఏమవుతాయి ఏం కాదు అనేది రేపు పొద్దున ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. కనుక ఇప్పుడు దానికంటే ముందు ఈ రాష్ట్రంలో ఉన్న మీడియా పరిస్థితి, ఇవాళ మీడియా సంస్థలు ఉన్నాయి, జర్నలిస్టులు ఉన్నారు, వీటి మీద ఒక చిన్నపాటి అధ్యయనం, ముందు ఎవరు ఏమన్నారు, ఏం చేస్తున్నారు అనే దాని మీద దీన్ని అధ్యయనం చేసేందుకు వీలైనటువంటి ఒక పరిస్థితి ఉంటే కొంత మేలు జరుగుతుంది అనేది, దానికి వీలుగా ఒక మీడియా కమిషన్ నియమించమని మేము మంత్రి గారిని అభ్యర్థిస్తా ఉన్నాం. దాని మూలంగా కొంత మేలు జరుగుతుంది అని మేము అనుకుంటున్నాము. ప్రభుత్వం అనేక కార్పొరేట్ విద్యా సంస్థలకు, లేకపోతే ఆసుపత్రులకు, అనేక సంస్థలకు రాయితీల మీద ఉచితంగా లేకపోతే రకరకాల పద్ధతుల్లో భూములు ఇస్తా ఉన్నది, ఇతర సదుపాయాలు కల్పిస్తా ఉన్నది, సంతోషం. రాష్ట్రం మొత్తం మీద ఉన్న అతి తక్కువ సంఖ్యలో ఉండే జర్నలిస్టుల పిల్లలు చదువుకునేందుకు, ఉచితంగా చదువుకునేందుకు ఆ సంస్థల్లో సీట్లు ఇప్పించేందుకు మీ ద్వారా మేము అభ్యర్థిస్తా ఉన్నాం. అలాగే ఆరోగ్య బీమా ఇచ్చారు, ప్రభుత్వం మాకు ఆరోగ్య బీమా పథకం ఇచ్చింది, సంతోషం. ఇది అమలవుతా ఉన్నది, చాలా సంతోషం. దీన్ని మేమే సరిగా ఉపయోగించుకోవడంలో కొంత వైఫల్యం ఉన్నది. కారణం ఏంటంటే తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయని ఇంకా అనేక మంది మన మిత్రులు ఈ కార్డులు చెల్లించడం, ఈ ఆరోగ్య బీమాకు మా వాటా చెల్లించడం వాళ్ళు ఉన్నారు. మేము ప్రతి సమావేశంలో చెప్పి మా వాళ్ళని చైతన్యపరిచి ఖచ్చితంగా అమలు చేసుకోవాలని కోరుతా ఉన్నాం. అయితే అదే సమయంలో ప్రభుత్వాన్ని మేము రిక్వెస్ట్ చేసేది, ఇది అమలు చేసే ప్రాసెస్ లో గ్యాప్ వస్తా ఉన్నది, మార్చితో అయిపోతుంది, ఏప్రిల్లో వెంటనే రివైవ్ కావట్లా, ఇది టైం పడుతుంది. ఈ టైము అది ఒక్కొక్కసారి ఎలాగంటే చివరి 3-4 నెలల వరకు అది ఫైల్ తిరుగుతూనే ఉంటుంది. అలా కాకుండా అది కంటిన్యూస్ గా ఈ స్కీమ్ అమలయ్యేందుకు వీలైనటువంటి ఒక నిర్ణయం తీసుకుంటే ఉపయోగం ఉంటుంది తప్ప, అప్పుడు ఖచ్చితంగా మా వాళ్ళు కూడా ఎక్కువ మంది ఈ పథకంలో చేరడానికి ఆసక్తి చూపిస్తారు, చేరతారు, వినియోగించుకుంటారు. కాబట్టి అందుకు వీలుగా ఈ పథకాన్ని నిరంతరంగా ఎలాంటి ఇంటరప్షన్ లేకుండా కొనసాగేందుకు వీలైన ఏర్పాటు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అలాగే ఇక్కడ సభ్యులకు ఉచితంగా వైద్య సదుపాయం, వైద్య పరీక్షల ఏర్పాటు ఒకటి చేస్తే అన్ని జిల్లాల్లో ఎక్కడికక్కడ
ఇది పెద్ద ఇబ్బందికరమైంది కాదు, ఖర్చులో కూడింది కూడా కాదు. ప్రభుత్వానికి అంత పెద్ద వ్యవస్థ ఉంది కనుక అలాంటి ఏర్పాటు చేస్తే ఇది కొంచెం ఉపయోగకరంగా ఉంటుంది అనేది మేము కోరుతా ఉన్నాం. ఇది రాష్ట్ర ప్రభుత్వ సమాచార శాఖ నియంత్రణలో వర్కింగ్ జర్నలిస్ట్ వెల్ఫేర్ ఫండ్ అని ఉన్నది. రాష్ట్రం విడిపోయిన తర్వాత మన వాటా కింద కొంత మొత్తం వచ్చింది. దానికి వడ్డీ యాడ్ అవుతా ఉన్నది తప్ప అది పెద్ద మొత్తంగా లేదు. 1 కోటి 2 కోట్ల లోపే, 2 కోట్లు కూడా ఉండదు అనుకుంటాను. చాలా తక్కువ మొత్తం ఉన్నది. అధ్యక్షులు వారు ప్రస్తావన చేశారు. ఇది చాలా ఏళ్లుగా జరుగుతూ ఉన్నది. ఒకందుకు మేము సంతోషం ఏమిటంటే చాలా దగ్గర శాసనసభ్యులు చొరవ చూపించిన దగ్గర అమలవుతా ఉన్నది. అంటే ఇళ్ల స్థలాలు ఇస్తూ ఉన్నారు చాలా దగ్గరలో. 1-2 దగ్గరలో నాకు మా నోటీస్కి వచ్చినవి. బాలకృష్ణ గారు ఆయన 1 కోటి రూపాయలు 2 కోట్లు ఆయన సొంత డబ్బులు వెచ్చించి మరి హిందూపురం నియోజకవర్గంలో ఒక 60 మంది కోసం స్థలము కొని ఇచ్చారు అని ఆ నోటీస్కి వచ్చింది. అంటే అలాగని అందరూ ఎమ్మెల్యేలు అలా కొనిస్తారని నేను అనుకోలేను, సాధ్యం కూడా కాదు. ఇళ్ల స్థలాలు కాకుండా టిట్కో ఇళ్ళు కేటాయిస్తామని చెప్పేసి దరఖాస్తులు తీసుకున్నారు. అందులో ఒక 1900 మందికి ఇళ్ల స్థలం కేటాయించాము. ఏంటంటే ఇంటి గృహవసతికి ఇల్లు శాంక్షన్ అయింది అని చెప్పారు. దానికి వాళ్ళు ఏదో ఇనిషియల్ గా కొంత అమౌంట్ కట్టాలి అని కూడా లెటర్ పంపించారు. కానీ అది ప్రభుత్వం తర్వాత వాళ్ళ ఎన్నికల్లో ఓడిపోవడం మూలంగా ఆగిపోయింది. రాష్ట్రం మొత్తం ఉన్న జర్నలిస్టులకి 3 సెట్లు ఇస్తాము అని చెప్పేసి ఒక ఉత్తర్వు తీసుకొచ్చారు. దానికి కూడా ఆన్లైన్లో దరఖాస్తులు తీసుకున్నారు. ఇవి వస్తాయి అని అనుకున్నాం. కానీ అది కూడా కాక మునిపే మరి ఆ ఎన్నికల్లో ఆ ప్రభుత్వం ఓడిపోయి మళ్ళీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది. ఈ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయింది. ఈ కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు కూటమి ఎన్నికల సందర్భంగా వాగ్దానం చేశారు. జర్నలిస్టుల ఇళ్ల విషయం, ఇళ్ల సమస్య పరిష్కారం చేస్తామని వాగ్దానం చేశారు. కాబట్టి మేము కూడా ఎక్కడ ఎలాంటి ఆందోళన కార్యక్రమాలు ఇలాంటివి చేయలే. కేవలం మేము ఇప్పటికీ 2 ఏళ్ల కాలంలో గ్రామీణ స్థాయి నుంచి మండలం వరకు, లేకపోతే మండల స్థాయి నుంచి జిల్లా కేంద్రం వరకు, రాష్ట్ర కేంద్రం వరకు వివిధ సందర్భాలలో వినతి పత్రాలు ఇవ్వడం ద్వారా అయ్యా మా సమస్య ఇది అని, దీన్ని పరిష్కారం చేయమని మీ దృష్టికి తీసుకొచ్చాం. మీ దృష్టికి అంటే ప్రభుత్వం దృష్టికి, మీ దగ్గర కూడా 1కి 2-4 సార్లు వినతి పత్రాలు అందజేయడం జరిగింది. కానీ దీని మీద ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవాలి కనుక మరి ఎందుకో ఆగిపోయింది. ఇప్పుడు ఈ జీవో ఉన్నట్ట, అమలవుతున్నట్ట లేదా, దీని మీద మాకు చేయడానికి ఏదైనా ఒక టీం వేయండి, స్టడీ చేయండి. 18 రాష్ట్రాల్లో అమలవుతా ఉన్నది. ఈ అమలవుతున్న వాటి మీద ఏం చేస్తే బాగుంటుంది, మనం అంతకంటే బెటర్ది ఎవాల్వ్ చేసుకునేందుకు మన రాష్ట్రంలో పెడితే ఏ స్కీమ్ పెడితే బాగుంటుంది అనేది ఒకటి ఆలోచన చేయండి. ఎక్కడైనా ఒక వృద్ధాశ్రమం ప్రభుత్వం నిర్వహిస్తే, ఎందుకంటే ప్రభుత్వం తరఫున అనేక ఆర్ఫన్ హోమ్స్ ఉన్నాయి, వృద్ధాశ్రమాలు ఉన్నాయి, అనేకం ఉన్నాయి. వాటిల్లో ఒకదాన్ని మార్చండి జర్నలిస్టుల కోసం. ఒకటి జర్నలిస్టుల కోసం కేటాయించి దానిలో జర్నలిస్టులు ఉండే ఏర్పాటు చేస్తే అది ఖచ్చితంగా ఉపయోగకరంగా ఉంటుంది అనుకుంటున్నాను. జర్నలిస్టుని రక్షించేందుకు ఈ ప్రభుత్వం తగినటువంటి ప్రయత్నం చేస్తే మా సమస్యల పరిష్కారం, మిగతావన్నీ మీరు తలుచుకుంటే చాలా చిన్న విషయాలు. ఈ వృత్తిని కాపాడుకునేందుకు, ఈ వృత్తిని కాపాడుకోవడం అంటే దీనికి ఉన్న సమస్య ఈవేళ యాజమాన్యాల నుంచి సమస్య ఉన్నది. యాజమాన్యాలు ఉంటేనే మేము ఉంటాం. కానీ యాజమాన్యాలు ఇవాళ మాకు బ్రాండ్ వేస్తున్నారు. యాజమాన్యాలు చూసి మాకు బ్రాండ్ వేస్తున్నారు. ఇక్కడ కూర్చున్న జర్నలిస్టుల్లో ఈ అధికార పక్షంతో, లేకపోతే ప్రతిపక్షంతో, లేకుంటే ఏ పక్షము లేకుండా ఉండే వాళ్ళు అందరూ ఉన్నారు ఈ జర్నలిస్టులు. ఇక్కడ ఇవాళ ఉన్న జర్నలిస్టులు మాకుండే, అలాగని మాకు రాజకీయ అభిప్రాయాలు లేవు అని మేము ఉండాలి. మాకుండే రాజకీయ అభిప్రాయం మేము ఓటేసేటప్పుడు చూపిస్తాం తప్ప మా వార్తలు రాసేటప్పుడు చూపించాల్సిన అవసరం లేదు. దాన్ని కొంచెం స్పష్టంగా ప్రభుత్వాలు గుర్తించాలా. అలాగే ప్రభుత్వాలతో పాటు అన్ని రాజకీయ పక్షాలకు కూడా మా విజ్ఞప్తి, అన్ని రాజకీయ పక్షాలు కూడా గుర్తించాలా. జర్నలిస్టుల పట్ల శత్రు వైఖరి విడనాడి కొంచెం వీళ్ళని కూడా మిగతా దాన్ని దృష్టిలో పెట్టుకోమని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం.
అలాగే జర్నలిస్టుల దాడులకు సంబంధించి దాని మీద ఇప్పుడు దాడులు సంఘ వ్యతిరేక శక్తులు లేకుంటే రౌడీలు గుండాలు చేస్తే పర్లేదు, కానీ ఇవాళ అధికార పక్షం నుంచి, అంటే అధికార పక్షం కాదు అధికారుల నుంచి, ఇప్పుడు ఇదివరకు మేము వార్త రాస్తే ఎక్కడన్నా అవినీతి జరిగిందని వార్త రాస్తే వెంటనే అది పోలీస్ శాఖ కానివ్వండి, లేకపోతే రెవెన్యూ శాఖ కానివ్వండి, ఏ శాఖ అయినా ఆ శాఖకు సంబంధించిన అధికారి విలేకరుల సమావేశం పెట్టి లేకుంటే ప్రెస్ నోట్ పంపించి అవినీతి జరిగింది, యాక్షన్ తీసుకుంటున్నాం, లేకపోతే అవినీతి జరగలేదు, ఇది ఇదంతా సజావుగా ఉంది అని ఏదో వివరణలాగా ఇచ్చేవారు. ఈవేళ అది పోయి నోటీసులు ఇస్తున్నారు, కేసులు పెడుతున్నారు, దీనికి సోర్స్ చెప్పని అడుగుతున్నారు. దీనికి కారణం ఏంటి అంటే ఇది డిజిటల్ మీడియా ప్రైవసీ యాక్ట్. ప్రభుత్వానికి ప్రైవసీ ఎక్కడి నుంచి వస్తుందో నాకైతే తెలియదు. ప్రభుత్వానికి ప్రభుత్వ అధికారులకు ఎలా ఉంటుంది ప్రైవసీ ఉండదు. శ్రీశ్రీయే చెప్పాడు, పబ్లిక్ లోకి వచ్చే ఏమైనా క్వశ్చన్ చేయొచ్చు. ఏమైనా అంటే మరి మేము అలాంటి క్వశ్చన్ చేయలేం, కానీ బట్ ప్రైవసీ ఉండే అంశం కాదు. దాన్ని కొంచెము ఆ యాక్ట్ మీద మేము నిజంగా ఒక సెమినార్ లాంటిది పెట్టదలుచుకున్నాము దాని మీద. ఎందుకంటే దీని మీద మాకు మా ఆల్ ఇండియా సంఘం ఢిల్లీలో కూడా క్వశ్చన్ చేసింది. ఎందుకంటే ఆల్ ఇండియా యాక్ట్ ఇది. ఈ ఆల్ ఇండియా యాక్ట్ మీద ఎయిటర్స్ గిల్డ్ క్వశ్చన్ చేసింది, మా సంఘం క్వశ్చన్ చేసింది. ఎయిటర్స్ గిల్డ్ అయితే ఒక 35 ప్రశ్నలను అడిగింది కేంద్ర మంత్రిత్వ శాఖని, ఐటీ శాఖని. అయ్యా, ఈ నిబంధనల మూలంగా మా సమాచార సేకరణకు, వార్తా ప్రసారానికి, ప్రచురణకు ఈ ఇబ్బంది వస్తుంది. ఈ ఇబ్బందిని మేము అధిగమించడానికి మేము ఏం చేయొచ్చో మార్గదర్శకాలన్నా ఇవ్వండి, లేకుంటే వీటిల్లో ఈ క్లాజులు తప్పించండి అని అడిగింది. కానీ అవి ఏమీ చేయకుండా యాజ్ ఇట్ ఈజ్ గా నోటిఫై చేశారు. దాని మూలంగా వస్తున్నటువంటి కేసులు కూడా అనేకం ఉన్నాయి. కొల్లు రవీంద్ర గారు ఉన్నప్పుడు 45 మందికి ఇల్లు కేటాయింపుకు సంబంధించి ఒక ప్రయత్నం చేశారు, కానీ అది అర్థాంతరంగా ఆగిపోయింది. ఈ పొజిషన్ ఇస్తామని అంటున్నారు కాబట్టి దాని మీద ఇంకా ఏమైనా చిన్న చిక్కులు ఉంటే మీ ద్వారా అది కొంచెం తొలగించేందుకు ప్రయత్నం చేయమని చెప్పేసి అభ్యర్థిస్తాను. ఎందుకంటే ఆల్రెడీ ఈ సమస్యల గురించి ఒక మెమరాండం కూడా అందజేస్తున్నాం. ఓకే, కూర్చోండి. సైడ్ సార్ సైడ్ వైడ్గా ఉండండి, కొద్దిగా వైడ్గా సార్ సైడ్ కొద్దిగా వైడ్గా ఉండండి. వర్కింగ్ జర్నలిస్ట్, ఏపీ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ మరియు ఏపీ బ్రాడ్కాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న వెంకట్రావు గారికి, వేదిక మీద ఉన్న పెద్దలు శ్రీ ఆంజనేయులు గారు జనరల్ సెక్రటరీ గారికి, ఇంకా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, వివిధ జిల్లాల అధ్యక్షులు, వివిధ జిల్లాల సెక్రటరీస్, మరి ఇక్కడికి విచ్చేసిన జర్నలిస్ట్ సోదరులు సోదరిమణులు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఇందాక ఆంజనేయ గారు మాట్లాడుతూ మేము కోరిన వెంటనే మంత్రి గారు వచ్చారని చెప్పారు. నేను మీరు కోరిన వెంటనే కాదు, మీలో ఒకటిగా భావించి వచ్చానని చెప్పేసి సవినీయంగా మనం చేస్తాం. వేదిక మీదకి వచ్చేటప్పుడు తప్పెట్లు కొడితే ఆనందిస్తాం ఎవరైనా, కానీ వారు చేసిన కామెంట్కి కొంచెం భయం వేసింది. గట్టిగా తప్పెట్లు కొట్టండి, మన డిమాండ్స్ గట్టిగా వినిపిద్దామని చెప్పేసి. ఏదైనా కూడా
ఆంజనేయులు గారు చెప్పింది కానీ వెంకట్రావు గారు చెప్పింది కానీ వాటిలో వాస్తవాలు లేవని చెప్పేసి నేను చెప్పనని చెప్పేసి కూడా మీకు మనం చేస్తాను. జర్నలిస్టులకి ఉన్న పాత్ర ఏమిటో నేను చెప్పాల్సిన అవసరం లేదు. ప్రజాస్వామ్యం బలోపేతం కావాలన్నా, ప్రజల ఆకాంక్షలు ప్రజల సమస్యలకి ప్రథమ స్థానం పొందాలన్నా కూడా ఈ దేశానికి ఈ సమాజానికి జర్నలిస్టులు అత్యంత అవసరం అనే విషయంలో నాకు ఎటువంటి సందేహం లేదని కూడా నేను మనం చేస్తాను. ఒక ప్రభుత్వం పరిపాలన పరంగా ప్రజా ఆమోదం పొందాలన్నా, లేదు ప్రజలు ఒక ప్రభుత్వం పబ్లిక్ పర్సెప్షన్ ఫేవర్గా సంపాదించాలన్నా, ఒక ప్రభుత్వానికి మంచి పేరు రావాలంటే ఏ విధంగా వస్తుంది? ప్రజల సమస్యలు పరిష్కారం అయినప్పుడు. ప్రజల సమస్యల్ని నిర్భయంగా వివక్షరహితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకురాగలిగిన మాధ్యమం మీడియా. కాబట్టి మిమ్మల్ని ఈ ప్రభుత్వం ఎప్పటికీ విస్మరించదు, నిర్లక్ష్యం కూడా చేయదని చెప్పేసి మనం చేస్తాను. మీ సమస్యలు ఈ ప్రభుత్వానికి అత్యంత ఇంపార్టెంట్ అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. మా ముఖ్యమంత్రి గారు కూడా ఐఎన్పిఆర్ రివ్యూ మీటింగ్లో కానివ్వండి, సందర్భం వచ్చినప్పుడల్లా కూడా జర్నలిస్టుల సమస్యల్ని పరిష్కరిస్తానికి మీరు కృషి చేయాలి, వారికి ఎటువంటి సమస్యలున్నా కూడా మీరు స్పందించాలని చెప్పారు తప్పితే ఏ రోజు కూడా వేరుగా మాట్లాడలేదని చెప్పేసి మీదకి శివనిగా మనం చేస్తాను. మరి ఈరోజు అజయ్ గారు మాట్లాడుతూ మరి చాలా రాష్ట్రాల్లో సంక్షేమ కార్యక్రమాలు, ప్రత్యేకంగా జర్నలిస్టులకు సంబంధించి సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు, మన రాష్ట్రంలో ఏమీ చేస్తలేదు అనే ఒక మాట మాట్లాడారు. కానీ నేను చెప్పదలుచుకుంది ఏమిటంటే, దేశంలో అన్ని రాష్ట్రాల కంటే కూడా సంక్షేమ కార్యక్రమం పెద్ద ఎత్తున చేస్తున్న ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పేసి చెప్పక తప్పదని చెప్పేసి మీకు మనం చేస్తున్నాను. ప్రజలకు ఇచ్చే పెన్షన్స్ కానివ్వండి, ప్రజలకు ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో, ఉదాహరణకి ఒకటి మీకు తెలిసినవి అని నేను చెప్పక్కర్లేదు, కానీ సందర్భం వచ్చింది కాబట్టి చెప్పాలని భావిస్తా ఉన్నా నేను. అంటే ఇతర రాష్ట్రాలతో పోల్చారు కాబట్టి. మన రాష్ట్రం కంటే ఆర్థికంగా, వైశాల్యపరంగా అన్ని విధాలు కూడా బలమైన రాష్ట్రాలు ప్రజలకు ఇస్తున్న పెన్షన్ కేవలం 600 నుంచి 1000 రూపాయలు, ఒక్క తెలంగాణ తప్పితే. మహారాష్ట్ర తీసుకోండి, కర్ణాటక తీసుకోండి, చెప్పాల్సిన బాధ్యత నాకు ఉంటుంది. కాబట్టి కొంచెం మీరు చెప్పిందంతా కూడా నేను చెప్పింది కూడా మీకు అవసరమైందే తీసుకోండి, అవసరం లేనిది పక్కన పడేసేయండి. కానీ నేను చెప్పాల్సిన బాధ్యత, సంవత్సరానికి 33,000 కోట్ల రూపాయలు ఇస్తుందని చెప్పేసి మీకు మనం చేస్తాను. కాకపోతే మరి జర్నలిస్టులకు సంబంధించిన ఏదైతే సమస్యలు ఉన్నాయో మరి వాటిని పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. తప్పకుండా వాటిని కొన్ని ఆర్థిక సమస్యల మూలంగా కొన్ని నిర్ణయాలు వెంటనే తీసుకోలేకపోతున్నామేమో, కానీ బట్ ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా అనుకూలంగానే ఉంటుందని చెప్పేసి మీకు సవినయంగా తెలియజేస్తామని చెప్పారు. జర్నలిస్ట్కి రాజకీయ అభిప్రాయం ఏముండదు, ఓటు వేసేటప్పుడు మాత్రమే రాజకీయ అభిప్రాయం ఉంటుందని చెప్పేసి, అది ఎంతవరకు సబబో ఎంతవరకు వాస్తవమో ఆంజనేయ గారికి, వెంకట్రావు గారి విచక్షణకి నేను వదిలేస్తా అని చెప్పేసుకొని మనం చేస్తాను. నేను ఇప్పుడు సమస్య ఏమిటంటే, ఈ సోషల్ మీడియా, యూట్యూబ్ ఇవన్నీ కూడా వచ్చిన తర్వాత అబద్ధాలు ఎక్కువ అవటం మూలంగా ఈ జర్నలిజం మీద కూడా కొంత నెగిటివ్ ఒపీనియన్ అన్ని వర్గాల్లో కూడా వస్తుందని చెప్పేసి మీకు మనం చేస్తాను. నేను మీరు ప్రభుత్వాన్ని విమర్శించడం, క్షేత్రస్థాయిలో జరుగుతున్న సమస్యల్ని తీసుకురావటం, వీటన్నిటికీ ప్రభుత్వానికి ఎటువంటి అభ్యంతరం లేదు, వాటిని ఆహ్వానిస్తాం కూడా. ఇప్పుడు ఎక్కడో
ఈరోజు రాష్ట్రంలో ప్రతిపక్షం అసెంబ్లీలో లేకపోయినా కూడా మీరు ఏదైతే వార్తలు అందిస్తా ఉన్నారో, నెగిటివ్ కానివ్వండి లేకపోతే సమస్యలు కానివ్వండి, వాటన్నిటినీ కూడా మేము స్వీకరిస్తున్నాం, ఆహ్వానిస్తున్నాం కూడా. వాటి మీద ముఖ్యమంత్రి గారు కానీ సంబంధిత మంత్రులు కానీ అధికారులు కానీ వాళ్ళందరూ కూడా స్పందించి చర్యలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను నేను. కాకపోతే ప్రభుత్వాన్ని కించపరచాలి, లేకపోతే ప్రభుత్వం మీద నెగిటివ్ అభిప్రాయాన్ని కలగజేయాలి అని కేవలం ఒక అభిప్రాయం, ప్రీ ఫిక్స్డ్ అభిప్రాయంతో ఏదైతే కొన్ని వార్తలు వస్తున్నాయో వాటి మూలంగా చాలా ఇబ్బందికర పరిస్థితులు వస్తున్నాయని చెప్పేసి మనం చేస్తాను. అటువంటి ఫేక్ న్యూస్ మూలంగా, అటువంటి అబద్ధాలు ఏదైతే ఉన్నాయో, ఇందాక చెప్పారు ఏదో ప్రైవసీ యాక్ట్ అనేది మన ఆంజనేయ గారు చెప్పారు, అధికారులు దాడులు చేస్తారని చెప్పేసి. సో ఇంటర్ప్రిటేషన్ ఎప్పుడైతే ఫేక్ న్యూస్ వస్తుందో, ఫేక్ న్యూస్ వాస్తవ న్యూస్ ని అధిగమించి ఫేక్ న్యూస్ లే ఎక్కువ వస్తున్నాయి అనే అభిప్రాయాన్ని కలగజేసి ఇటువంటి చర్యలు తీసుకుంటానికి కూడా మరి అవకాశం కలుగుతుందేమో మీలాంటి పెద్దలందరూ కూడా ఆలోచించాలని చెప్పేసి మనం చేస్తానండి. ఇటువంటి ఫేక్ న్యూస్ మీద ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఏ విధంగా జర్నలిస్ట్ సోదరుల్లో ఎటువంటి చర్చ జరగాలి, ఫేక్ న్యూస్ అనేది వాస్తవమైతే ఎటువంటి చర్యలు తీసుకోవాలి, దాని మీద కూడా జర్నలిస్ట్ సోదరులందరూ కూడా ఆలోచించాలని చెప్పేసి నేను వ్యక్తిగతంగా కోరుతున్నానని చెప్పేసి మీ అందరికీ సేవనికి మనం చేస్తాను. మరి ఇకపోతే నాకు చెప్పాను కానీ ఏదో మంత్రి గారికి నా సొద వినిపిస్తున్నా అని చెప్పి సొద కాదు, అది నా బాధ్యత. ఏదైతే మీరు చెప్పారో వాటన్నిటి మీద కూడా స్పందించాల్సిన బాధ్యత ఉంది. సంబంధిత అధికారులతో చర్చించి తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కొన్ని విషయాల మీద ముఖ్యమంత్రి గారి సమయం తీసుకుని వెళ్ళి చర్చించి మరి మీ అభిప్రాయాల్ని వారికి చేరవేసి వాటి మీద ఒక పరిష్కారాన్ని కూడా కనుగొనాల్సిన బాధ్యత ఉందని చెప్పేసి నేను మీ అందరికీ మనవి చేస్తాను. మరి మీరు చెప్పిన మాటల్లోనే మరి గత 2014-19 మధ్యలో ఉన్న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం మీకు అనుకూలంగానే వ్యవహరించిందని చెప్పేసి మీ మాటల్లోనే చాలా వరకు తెలిసింది. అదే యాటిట్యూడ్ ని ఇప్పుడు కూడా కొనసాగిస్తామని చెప్పేసి నేను మనవి చేస్తాను. స్కూల్స్ లో సీట్లు తప్పకుండా మరి ఆయా కలెక్టర్స్, కొంతమంది మిత్రులు కూడా నా దృష్టికి తీసుకొచ్చారు. ఆయా కలెక్టర్స్ అక్కడికక్కడ లోకల్ గా ఆర్డర్స్ ఇచ్చి స్కూల్స్ లో చేర్పిస్తున్నారని చెప్పేసి మీరే నా దృష్టికి తీసుకొచ్చారు. దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా, ఎందుకంటే మన తల్లికి వందనం పేరు మీద కానీ ఈ ఏదైతే ఎడ్యుకేషన్ ఫీజు స్కీమ్స్ ఉన్నాయో వాటి ద్వారా మీరు కూడా అర్హులే కాబట్టి మరి అటువంటి స్కీమ్స్ ఉన్నాయి కాబట్టి ప్రత్యేకంగా ఏ విధంగా కావాలో మీతో ఒకసారి చర్చించి నేను సంబంధిత హ్యూమన్ రిసోర్సెస్ మినిస్టర్ గారికి, ఎడ్యుకేషన్ మినిస్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్తాను. మరి తప్పకుండా ఇంకా క్షుణ్ణంగా ఏమిటి ఇప్పుడు, ఎందుకంటే తల్లికి వందనం ఏదైతే ఇస్తున్నారో 15,000 రూపాయలు, ఎంతమంది చదువుకుంటే అంతమందికి ఇచ్చే స్కీమ్ ఉంది కాబట్టి దాంట్లో మీరు ఏ విధంగా అనర్హులు అవుతారో, లేకపోతే ఇంకా ఏ విధంగా దీన్ని మెరుగుపరచాలో తప్పకుండా మీతో చర్చించి, అధికారులతో చర్చించి మరి తగు ఉత్తర్వులు ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తానని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తాను. అదేవిధంగా ఆరోగ్య బీమా మరి ఇంతకు ముందు కూడా ఉండింది, దాన్ని తప్పకుండా కొనసాగిస్తామని చెప్పేసి నేను మనవి చేస్తామన్నా. నేను మరి ఆరోగ్య బీమా ఏదైతే గ్యాప్ వస్తుందని చెప్పారు, అంటే మార్చికి ఆ స్కీమ్ అయిపోతే, ఆ పాలసీ అయిపోతే మళ్ళీ కొత్త పాలసీ తీసుకునే లోపల కొంత ఆలస్యం వస్తుందని చెప్పారు. తప్పకుండా దానివల్ల ఏదైతే ఆశించామో, ఏ లక్ష్యం అయితే ఆశించామో ఆ లక్ష్యాన్ని నెరవేరదు కాబట్టి తప్పకోకుండా గ్యాప్ రాకోకుండా నేను చూస్తానని చెప్పేసి సభాముఖంగా నేను మీ అందరికీ హామీ ఇస్తుందని చెప్పేసి మనం చేస్తాను. అదొక కంటిన్యూస్ ప్రాసెస్ గా ఏదైతే బీమా సౌకర్యం ఉందో ఆ సౌకర్యాన్ని ఎక్కడ మధ్యలో గ్యాప్ రాకోకుండా కంటిన్యూగా మీకు ఆ పాలసీ మీకు లభించేటట్లు చేస్తానని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. ఈ హెల్త్ చెకప్ ఇది సాధ్యమని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. నేను ఐఎంఏతో, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఏదైతే ఉందో వాటితో చర్చించి కానీ, లేకపోతే కొన్ని పెద్ద హాస్పిటల్స్ ఏదైతే ఉన్నాయో ఐఎన్పిఆర్ తరఫున చర్చించి దీన్ని ఏ విధంగా మనం తీసుకువెళ్ళొచ్చో ఇది చేయాల్సిన అవసరం ఉంది. తప్పకుండా
చేస్తానికి నేను కృషి చేస్తానని చెప్పేసి మనం చేస్తాను. దానికి కూడా వెంటనే అధికారులతో మాట్లాడి ఐఎంఏతో డిస్కస్ చేసి ఏ విధంగా చేయొచ్చు, హాస్పిటల్స్ని ఏ విధంగా దీంట్లో ఇన్వాల్వ్ చేసి ప్రభుత్వం తరఫున ఎటువంటి ఆర్థిక భారం భరించాల్సి వస్తుంది, హాస్పిటల్స్తోనూ అదేవిధంగా ఐఎంఏతో కూడా చర్చించి ఇది ఆచరణలో పెట్టడానికి నేను తప్పకుండా కృషి చేస్తానని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. అదే వెల్ఫేర్ ఫండ్ ఏదైతే ఉందో ఆ వెల్ఫేర్ ఫండ్ కూడా ఉంది. దాని మీద వడ్డీ పూర్తిగా సరిపోయిందని చెప్పేసి నేను భావించట్లేదు. అవసరమైతే ఈ జర్నలిస్ట్ వెల్ఫేర్ ఫండ్ ఏదైతే ఉందో దాన్ని ఏ విధంగా పెంచాలి, ఇంకా ఏదైనా డొనేషన్స్ తీసుకున్నా, లేకపోతే యాజమాన్యాన్ని కోరా, లేకపోతే పబ్లిక్ లో నుంచి ఈ ఫండ్ కోసం, ఎందుకంటే రకరకాల ఫండ్స్ కలెక్షన్ కోసం రకరకాల మార్గాలు అవలంబిస్తూ ఉంటారు ప్రభుత్వం కానీ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ కానీ. నేను ఐఎన్పిఆర్ మినిస్టర్గా ఈ జర్నలిస్ట్ వెల్ఫేర్ ఫండ్ ఏదైతే ఉందో తప్పకుండా నేను ఐఎన్పిఆర్ మినిస్టర్గా ఉండగానే దీన్ని ఏ విధంగా పెంచాలో ఆలోచించి తప్పకుండా పెంచిస్తానని చెప్పేసి కూడా మనం చేస్తాను. ఆ ఫలాలు మీకు అందేట్లో వెంటనే ఒక కార్యాచరణ కూడా చేస్తానని చెప్పేసి మీ అందరికి కూడా నేను మనవి చేస్తూ, మరి ఐఎన్పిఆర్ మినిస్టర్గా మీ ఫండ్కి నేను 5 లక్షల రూపాయలు కూడా ఇస్తానని చెప్పేసి సభాముఖంగా మీకు తెలియజేస్తాను. అదేవిధంగా హౌస్ సైట్స్ మీద రెవెన్యూ డిపార్ట్మెంట్ అభిప్రాయం ఏంటో తెలియజేస్తుందిగా నేను ఇప్పటికే వారికి లెటర్ కూడా రాయటం జరిగింది. వారి అభిప్రాయాలు కూడా తెలుసుకుని తప్పకుండా ప్రభుత్వ ఆలోచన ఏదైతే ఉందో అందరికీ ఇల్లు స్థలం అనేది దాంట్లో ప్రత్యేకమైన దృష్టి జర్నలిస్టుల కోసం నేను పెట్టి, ఎందుకంటే ఐఎన్పిఆర్ మినిస్టర్, హౌసింగ్ మినిస్టర్ 2 శాఖలు నా దగ్గర ఉన్నాయి కాబట్టి మీకు ప్రత్యేకంగా జర్నలిస్టుల హౌస్ సమస్యలు తీర్చడానికి తప్పకుండా నేను ప్రయత్నం చేస్తానని చెప్పేసి మనం చేస్తాను. ఈ సందర్భంగా మీరందరూ కూడా ఆలోచించాల్సింది ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ కూడా జర్నలిస్ట్కి ఇళ్ల స్థలాల విషయంలో కానివ్వండి, లేదు తక్కువ ధరకు సబ్సిడైజ్డ్ ప్రైజెస్ మీద ఈ గృహవసతి కల్పించడంలో కానీ ఎప్పుడు వ్యతిరేకంగా లేదని చెప్పేసి మీకు మనం చేస్తాను. గతంలో జీవోలు ఇచ్చినా, లేదా టిడ్కోలో మీకు ఇల్లు శాంక్షన్ చేస్తానికి 100 కోట్ల రూపాయలని ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్కి ట్రాన్స్ఫర్ చేసినా, లేదు హ్యాపీనెస్ లో మీకు సబ్సిడైజ్డ్ ప్రైజెస్తో ఇల్లు కేటాయించాలని నిర్ణయం తీసుకున్నా, అదంతా కూడా జర్నలిస్టు సోదరులకి తోడుగా ఉండాలనే ఆలోచనతోనే చెప్పేసి కూడా మనం చేస్తాను. అదే ఆలోచనని మరి ఇప్పుడు కూడా కొనసాగిస్తూ మీకు ఏ విధంగా ఈ సమస్య తీర్చాలో నేను తప్పకుండా కృషి చేస్తానని చెప్పేసి మనం చేస్తాను. దీని మీద ఇప్పటికే నేను ముఖ్యమంత్రి గారితోనూ మరి పెద్దలతో కూడా చర్చించడం జరిగింది. వారు కూడా పూర్తిగా సానుకూలంగా ఉన్నారు. కాకపోతే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. మీ అందరూ కూడా తెలిసిందే. ఇందాక అన్నారు వాళ్ళకి చాలా తక్కువ ధరలకి ఇండస్ట్రీస్కి ఇస్తున్నారు అది అని చెప్పేసి అభిప్రాయం చాలా మంది ఉండొచ్చు. కానీ అది ఒక పాలసీ ప్రకారం ఈ రాష్ట్ర ఆదాయాన్ని ఏ విధంగా పెంచాలనే ఆలోచనలో భాగంగా, అంతేకాకుండా ఏదైతే ప్రైమ్ మా ముఖ్యమంత్రి గారి ఆలోచన ఉందో 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో ఏ విధంగా అయితే పనిచేస్తున్నారో, అదేవిధంగా రాష్ట్రాన్ని ఇండస్ట్రీస్ లో కానీ లేదా సాఫ్ట్వేర్ లో కానీ నెంబర్ 1 గా చేయాలని ఏదైతే లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు ఆలోచిస్తున్నారో దాంట్లో భాగంగా, పాలసీలో భాగంగా తక్కువ ధరకి ల్యాండ్స్ ఇవ్వటం కానీ, ధరకి ఇవ్వటం కానీ, లేదా లీజ్కి ఇవ్వటం కానీ జరుగుతుందని చెప్పేసి నేను మీ అందరికీ సైనిగా మనం చేస్తాను. అంతేకాని వేరే ఉద్దేశం కాదు, మీకు ఇవ్వకూడదు అనే ఆలోచన ఏమి లేదని చెప్పేసి మనం చేస్తాం. మరి ముఖ్యమంత్రి గారు 3 సెంట్లు 2 సెంట్లు ఇవ్వాలంటే వాటికి ఇచ్చిన భూమి కంటే కొన్ని వందల వేల ఎకరాలు అవసరం అవుతుంది. దానికి కూడా ఇవ్వాలని చెప్పేసి ఈ ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. కాబట్టి ఏదైతే ఇండస్ట్రీస్ కి, సాఫ్ట్వేర్ కి, గూగుల్ ఏదైతే రాష్ట్ర పారిశ్రామిక ముఖ చిత్రాన్ని మార్చగలిగిన సంస్థలు ఉన్నాయో వాటికి ఇవ్వటాన్ని కొంచెం నెగిటివ్ గా ఆలోచిస్తే అది కరెక్ట్ కాదేమో అనేది నా అభిప్రాయం. దానికంటే వాటికి ఇచ్చే భూముల కంటే కూడా ఎక్కువ భూముల్ని ఈ 2 సెంట్లు 3 సెంట్లు పేదవాళ్ళకి ఇవ్వాలని కూడా ఈ ప్రభుత్వం ఆలోచిస్తుందని చెప్పేసి మనం చేస్తాను. తప్పకుండా దీన్ని తప్పుకోకుండా ఏ విధంగా చేయాలో మీ అందరితో చర్చించి దానికి కూడా పరిష్కారం తీసుకుంటామని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తూ, మరి మీ అందరి సపోర్ట్ మా ప్రభుత్వానికి కావాలి అనేది మా విధానం అని చెప్పేసి కూడా మీకు మనం చేస్తాను.